వెల్కమ్ టు రుచిఫై. ఈరోజు వీడియోలో మసాలా వంకాయ ఎలా చేయాలో రుచిఫై స్టైల్లో చూద్దాము. దీనికి గాను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల వరకు పల్లీలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, అలాగే నువ్వులను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకుని చల్లార్చుకొని మిక్సీలో వేసుకుని పొడిలాగా చేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, టమాటాను కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని టమాటా మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా వంకాయల్ని బాగా శుభ్రం చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్లోకి మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అంతటిని స్టఫ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మసాలా స్టఫ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, లేదంటే వంకాయ విడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా అన్ని వంకాయల్లోకి మసాలాని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన టమాటా మిశ్రమము మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మీ రుచికి సరిపడా కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బాగా మగ్గిన తర్వాత దీంట్లో మనము మసాలాతో స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకొని మూత పెట్టుకొని వంకాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇలా వంకాయలు మగ్గిన తర్వాత దీంట్లో మిగిలిన మసాలా పేస్టును కూడా వేసుకొని మీకు గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ని స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోండి. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లంని అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకున్నారంటే చాలా టేస్టీగా గుత్తి వంకాయ రెడీ అవుతుంది. రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.